57వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 57వ అధ్యాయము. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, సర్వోన్నతుడైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము. అల్పులమైన మాకు నీ సన్నిధిలో ఉండే గొప్ప కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇక రాత్రికాల సమయంలో ఇంతవరకు పాటల్లో వాయిద్యములో తోడుగా నడిపించారు. చదవబడిన వాక్య భాగమునకు నీ ఆశీర్వాదమును జోడించి కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ యొక్క పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంచుకోండి. ప్రభువా, వాక్యం అనే ఆహారమును విరిచి వడ్డించండి. గ్రహించినట్లుగా మాకందరికీ బయలుపాటు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. ఈ రాత్రికాల సమయంలో చిన్న వర్తమానాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో నుండి ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్న దేవుడే మనకి సహాయం చేయను గాక. ఇక రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివి ఉన్నాము. ఇందులో నుండి దేవుడు పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాల్లో దేవుడు మనుషులతో ప్రవక్తల ద్వారా మాట్లాడటం మనం చూడవచ్చు. అది ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ప్రజలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, దేవునికి దగ్గరగా అవ్వాలంటే ఏం చేయాలి, ఈ విషయాల్ని దేవుడు మాట్లాడుతూ వచ్చారు. దేవుడు తన గురించి తాను మాట్లాడుకున్న సందర్భాలు అరుదుగా ఉంటాయి. తన గురించి తాను ప్రజలకి తెలియచేస్తూ ఉన్నాడు. చాలాసార్లు భక్తుల ద్వారానే, ప్రవక్తల ద్వారానే తన గురించి తాను చెబుతూ వచ్చారు. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆదిలో ఆయన ఏమై ఉన్నాడు, కాలముల్లో తరముల్లో ఆయన ఏ రీతిగా పని చేసుకుంటూ వచ్చారు, వాక్యం యొక్క ప్రయాణం ఏంటి, ఈ విషయాలన్నీ దేవుడు తన గురించి తాను చెప్పుకున్న సందర్భాలు అక్కడక్కడ ఉంటాయి. ఇది కూడా మనం చదివిన లేఖన భాగం కూడా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరినని చెప్పుకుంటున్నారు? ఆ 15వ వచనం ప్రారంభంలో ఆయన గురించి ఆయన ఎలాగూ చెప్తున్నాడు. ఏమని? మహోన్నతుడును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎవరంటే మహాగణుడు, మహోన్నతుడు,
పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఆయన క్వాలిటీస్ అని. మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలాల్లో నివసించువాడు, మహాఘనుడు. ఆయన అంత గొప్ప దేవుడు, అంత గొప్ప క్వాలిటీస్ కలిగిన దేవుడు, గుణలక్షణాలు కలిగిన దేవుడు. హోమ్ని ప్రెజెన్స్, హోమ్ని ప్రటెంట్. ఆయనలో ఉన్న గుణలక్షణాలు చాలా ఉన్నతమైనవి. ఆయనే చాలా ఉన్నతుడు. మరొక చోట ఆయన చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నాకు ఏ పాటి మందిరాన్ని మీరు కట్టుదురు. ఆయన అంత గొప్ప దేవుడు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆయన ఆలోచనలు మహాకాశములంత ఎత్తైన ఆలోచనలు కలిగిన వాడు. మన ఆలోచనలకి దేవుని ఆలోచనకి వ్యత్యాసం ఎంత అంటే, భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో, మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి అంత వ్యత్యాసం. అంటే మనమేమో భూ సంబంధంగా ఆలోచిస్తాం, ఆయనేమో మహోన్నతుడు, మహాజ్ఞాని. ఆయన ప్రైజ్ ది లార్డ్. మానవుడు ఎలా ఆలోచిస్తాడంటే, రావి చెట్టు కింద పడుకున్న వ్యక్తి అనుకున్నాడట, రావి చెట్టును చూసి, రావి కాయలను చూసి, దేవుడు ఎంత తింగరోడు, ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు పెట్టాడు అని. దేవుని ఆలోచన అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది ఆ మనిషికి. ఆలోచించుకుంటూ నిద్రపోయిన వ్యక్తి కాస్త సమయం తర్వాత నిద్ర లేచాక ఆయన మీద రావికాయలు పడుంటే అప్పుడు అనుకున్నాడు, దేవుని ఆలోచన ఎంత గొప్పదే, నేను ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలని ఎరిగిన దేవుడు, నేను ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాక దానికి ఇంత పెద్ద పెద్ద కాయలు పెడితే, ఆ కాయలు అతని మీద పడితే చనిపోతాడని దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మనుషులకి అందదు. ఆయన మహోన్నతుడు, మహా గొప్ప జ్ఞాని. అంత గొప్ప దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడను. ఆయన తన గురించి అని చెప్తున్నాడు. ఆయన నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన నివాస స్థలాన్ని మార్చుకున్నాడు. దేవుడే ఉజ్జియా మరణించిన దినముల్లో యెషయా మందిరానికి పోయినప్పుడు వచ్చిన దర్శనంలో ఏం జరిగింది? ఆయన సింహాసనమందు ఆసీనుడై ఉంటే చొక్కా అంచు అంట దేవాలయమును నిండిపోయిందంట. దూతలు, శరాపులు, కెరూబులు ఆయన్ని సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తుంటే గడప కమ్ములు, దేవాలయపు గడప కమ్ములు అదురుతూ ఉన్నాయంట. ఎవరు చూస్తున్నారు? అది ప్రవక్త అయిన యెషయా. ప్రైజ్ ది లార్డ్. అది మనకందరికి తెలిసిందే. అంత గొప్ప దేవుడు ఎవరితో నివసించడానికి? వినయము గల వారితో, నలిగిన ప్రజలతో,
ఆయన నివాసము చేయడానికి ఆయన నివాసాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. ఎప్పుడు మార్చుకున్నాడు? ఎలా మార్చుకున్నాడు? ఎందుకు మార్చుకున్నాడు? ప్రైజ్ లార్డ్. ఈ సంగతులు ఈరోజు చూడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా గత 3 రోజుల నుండి చాలా పండుగ వాతావరణంలో ఉంది. కానీ ఈరోజు ఆయన ఎందుకు వచ్చారో చాలామందికి తెలియకుండా ఉంది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన నివాసాన్ని, ఉన్నతమైన స్థలముల్లో నివసించే ఆయన, మహోన్నతుడైన ఆయన, పరిశుద్ధ స్థలముల్లో ఉండే ఆయన, నలిగిన వారి యొద్ద, నలిగిన వారు ఎక్కడు? ఎవరు నలిగిన వారు? ఎవరు? పడిపోయిన వారు ఎవరు? బలహీనులైన వారు ఎవరు? ఎప్పుడు బలహీనులయ్యారు వారు? ఎప్పుడు నలిగారు వారు? ఎప్పుడు నలిగిన వారయ్యారు? ఎప్పటి నుండి వారు నలుగుతూ ఉన్నారు? నలిగిన వారితో ఆయన ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ప్రైజ్ లార్డ్. ఇది పండుగ కాదు, ఇది ఒక ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఇది. ఎందుకు దేవుని ప్రణాళిక? ఇది గొప్ప ప్రణాళిక. ఏం జరిగింది? ఆ నలిగిన వారు ఎవరు అని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకందరికీ పరిచయమైన ఒక ఉపమానం ఉంది. యెరూషలేము నుండి యెరికోకు ఒకడు ప్రయాణం అయిపోవచ్చున్నాడు. యెరూషలేము నుండి యెరికోకు, యెరూషలేము నుండి యెరికోకు ఒకడు ప్రయాణం అయిపోతూ ఉంటే మధ్యలో, మార్గం మధ్యలో దొంగలు అతన్ని పట్టుకుని అతని దగ్గర ఆహారం దోచుకోలేదు, డబ్బులు దోచుకోలేదు. మరి ఏం దోచుకున్నారు? వస్త్రాలు దోచుకున్నారు. అంటే అతను ఏమయ్యాడు? దిగంబరయ్యాడు, వస్త్రహీనుడయ్యాడు. కొన ప్రాణంతో విడిచిపెట్టారు. అతని దగ్గరున్న వాహనం కూడా పట్టుకెళ్ళే. అతని దగ్గర నుంచి ఏం పట్టుకెళ్ళారు? వస్త్రాలు దొంగిలించారు, వస్త్రాలు తీసుకెళ్లారు. వస్త్రహీనుడయ్యాడు, వస్త్రాలు లేవు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఒక యాజకుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు, లేవీయుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు, మూడవది సమరయుడు. ఎవరు? సమరయుడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు 3rd క్లాస్కి ఒక లెసన్ పెట్టారు. అది ఇంగ్లీష్లో అది ఒక పాఠం పెట్టారు. ఉంది 3rd క్లాస్కి ఒక పాఠం ఉంది. గుడ్ సమరిటన్, మంచి సమరయుడు. ఆ మంచి సమరయుడు వచ్చి ఆ పడి ఉన్న వ్యక్తి వద్దకు వెళ్ళి అతనికి ద్రాక్షారసం పట్టించి అతని గాయాలు కడిగి కట్టుకట్టి నూనె రాసి అతన్ని తన ఎక్కించుకుని పూటకోళ్ళవాణి వద్దకు తీసుకువెళ్ళి 2 దేనారములు ఇచ్చి, నేను వచ్చే వరకు ఇతన్ని పోషించు, ఇంకేమైనా ఖర్చు అయితే నేను వచ్చి నీకు ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఆ సమరయుడు వచ్చాడు? ఎవరా సమరయుడు? ప్రైజ్ లార్డ్. ఆ సమరయుడు ఎవరో కాదు, మహోన్నతుడు, మహాగణుడు, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలముల్లో నివసించువాడు.
ఆ నలిగిన వాడెవరు? ఆదికాండం 3వ అధ్యాయంలో పడిపోయిన మానవుడు యెరూషలేము నుండి యెరికోకు, అనగా దేవుని ఏదెనులో నుండి సాతాను ఏదోనికి, నిత్యత్వములో నుండి కాలములోనికి వస్త్రాన్ని పోగొట్టుకుని దిగంబరైపోయాడు. అది ఏదెనులో ఆదాము చేసిన కార్యము, ఆదాములో జరిగిన కార్యము. ఆదాములో జరిగింది అంటే మన అందరిలోనది జరిగింది. వస్త్రము కోల్పోయాము. ప్రైజ్ లార్డ్. ఆ నలిగిన వారు ఎవరో కాదు, మనమే. మొదటి ఆదాము పడిపోయడం వల్ల యావత్ మానవ జాతి నలగగొట్టబడింది, నలిగిపోయింది. నలిగిన వారు, వినయము కలిగిన వారు, ప్రైజ్ లార్డ్, దీన స్థితిలో పడున్నాడు, భయాక్రాంతుడయ్యాడు, భయపడి చెట్టు చాటున దాక్కున్నాడు. దేవుని ఎదుటికి రావాలనే ధైర్యం కూడా అతనికి లేదు. దేవుని చెంతకు రాలేడని, దేవుణ్ణి మరలా కలుసుకోలేడని, ప్రైజ్ లార్డ్, దేవునితో సహవాసము చేయలేడని. దేవుడేమో మహాగణుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, ఉన్నతుడు. అలాంటి దేవుడు ప్రతి చల్లపూట ఆదాముతో కలిసి సహవాసం చేసేవాడు. అలాంటి గొప్ప దేవుడు ఆదాముతో ఎలా కలిసి సహవాసం చేశాడు? ఆదాము కూడా పరిశుద్ధుడే, ఆదాము కూడా పరిశుద్ధుడే, ఆదాము కూడా సృష్టికి ఒక చిన్న దేవుడే. కానీ ఎప్పుడైతే నలిగిన వాడయ్యాడో, ఎప్పుడైతే పడిపోయాడో, ఎప్పుడైతే వస్త్రహీనుడయ్యాడో, ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక వింతైన సంగతి ఏంటంటే, పోగొట్టుకున్న ఆ వస్త్రము గురించిన ధ్యాస, ఆశ ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. కానీ ఈ వస్త్రాల కోసం మాత్రం ప్రయాసపడుతున్నారు. ఈ వస్త్రాల కోసం ఎంతో ప్రయాసపడి డబ్బులు కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఈ వస్త్రాల కోసం గంటలు గంటలు షాపింగ్లు కూడా చేస్తున్నారు. ఈ వస్త్రాల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు షాపింగ్లు చేసే వాళ్ళు ఉన్నారు. దేనికోసం? అలా వెళ్ళి అలా తీసుకొని వచ్చేదానికి షాపు మొత్తం తిరగేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క వస్త్రం కోసం. మరి అంత ఆతురత, అంత ఆసక్తి, అంత ఆశ ఈ వస్త్రం మీద ఉన్నట్టు పోగొట్టుకున్న వస్త్రం మీద ఉంటే మనుషులు ఎక్కడికి పరిగెడుదురో? వాక్యం కోసం పరిగెడుదురు కదా. వాక్యం కోసం వారిలో ఆశ ఉండును కదా, ఆసక్తి ఉండును కదా. ప్రైజ్ లార్డ్. కానీ ఏం పోగొట్టుకున్నారో మానవుడికి తెలియట్లేదు. కానీ పండుగలో కొత్త బట్టలతో, మంచి పిండి వంటలతో, మంచి మంచి రుచికరమైన భోజ్యములతో, కేరింతలు, డ్యాన్సులు, పాటలు అన్నీ ఉంటున్నాయి. కానీ ఎందుకు ఆయన వచ్చాడు? నలిగిపోయావు నువ్వు, వస్త్రహీనుడైపోయావు నువ్వు, బలహీనుడు అయిపోయావు నువ్వు, దేవుని ఎదుట నిలబడే ధైర్యాన్ని పోగొట్టుకున్నావు, దేవునిని కలుసుకోవడానికి అవకాశం లేకుండా దూరం అయిపోయావు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరలా కలుసుకోవాలంటే అవకాశము నరుడికి లేదిక. భయగ్రాంతుడయ్యాడు, వస్త్రహీనుడయ్యాడు. దాని స్థానంలో అంజూరు పాకులు కచ్చడాలుగా కట్టుకున్నాడు. అయినా సరే ముందుకి వచ్చే ధైర్యం అతనికి లేదు. ఎందుకనంటే దేవునికి అతనికి మధ్యలో పాపము అడ్డుగా వచ్చింది. మరలా తిరిగి దేవుణ్ణి చేరుకోలేవు నీవు నేను.
మరలా తిరిగి ఆయన్ని సమీపించలేము నీవు నేను. అందుకే మహోన్నతుడు, మహాగణుడు, మహాపరిశుద్ధుడు, నిత్య నివాసి, ఉన్నతమైన స్థలములో ఉండే ఆయన నలిగిన వారితో, వినయము కలిగిన వారితో సహవాసము చేయాలని, వారిని లేవనెత్తాలని, వారిని ఉజ్జీవింపచేయాలని ఏమిచ్చి? ద్రాక్షారసమిచ్చి, ప్రైజ్ ది లార్డ్, ఉత్తేజమునిచ్చి, అంటే బయలుపాటునిచ్చి, ప్రత్యక్షతను ఇచ్చి, మరలా తిరిగి వారిని ఉజ్జీవింపచేయాలని, నలిగిన వారిని మరలా బలపరచాలని, ప్రైజ్ ది లార్డ్, మరలా ఆయనతో పాటు వారిని కూర్చోబెట్టుకోవాలని. ఎందుకయ్యా అంటే దేవుడు తన పోలికలో, తన స్వరూపములో నిన్ను నన్ను చేసుకున్నాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపం అనబడిన ఆ వస్త్రాన్ని కోల్పోయాము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే దాన్ని కోల్పోయామో ఇప్పుడు బెంగ పెట్టుకున్నది ఎవరయ్యా? దేవుడు. ఎవరి కోసం? మన కోసం. నా కుమారుణ్ణి నేను పోగొట్టుకున్నాను, కోల్పోయాను. నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో అయితే పోగొట్టుకున్న దానిని తిరిగి సంపాదించుకొనుటకై. నశించినది వేరు, పోగొట్టుకున్నది వేరు. ఆయన పోగొట్టుకున్నాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు తన గుడ్డును పోగొట్టుకుని వెతికిందా? తల్లి పక్షిరాజు గుడ్డును పోగొట్టుకుని బిడ్డ కోసం వెతికిందా? దేవుడు మన తల్లి పక్షిరాజు, ప్రైజ్ ది లార్డ్, ఆయన మనల్ని పోగొట్టుకున్నాడు. ఏదెను తోటలో ఆది ఆదామును పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకున్న ఆ ఆదాముని మరొకరిని చేసుకుందామని అనుకోలేదు. అనుకున్నారా? మరొకరిని చేసుకుందాంలే, మరొకరిని చేసుకుని వారి ద్వారా ఆనందిద్దాంలే అనుకోలేదు. పోగొట్టుకున్న ఆదాముని మరలా తిరిగి సంపాదించుకోవాలని, ప్రైజ్ ది లార్డ్, మహాగణుడైన ఆయన, మహోన్నతుడైన ఆయన, ప్రైజ్ ది లార్డ్, పడిపోయిన మానవునితో, బలహీనుడైన మానవునితో, పాపములో ఉన్న మానవునితో, ప్రైజ్ ది లార్డ్, పాపములో పడిన మానవునితో సహవాసము చేయాలని, వారితో కరచాలనం చేయాలని, వారిని కౌగిలించుకోవాలని ప్రేమ పుట్టుకొచ్చింది. ఎవరి మీద? ఎవరి మీద? ఆ బాటసారి, ఆ పడిపోయిన వ్యక్తి, ఆ నలిగిన వ్యక్తి, కొట్టబడిన వ్యక్తి, వస్త్రహీనుడైపోయిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద ఆయనకి జాలిపడి ప్రేమించి, ఎవరిని? పడిపోయిన మనల్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ లేఖనం మీద ఒక వ్యాఖ్యానం కూడా ఉంది, దాన్ని మీకు చదివి వినిపిస్తాను. నిన్ను నీవు తగ్గించుకునే వర్తమానంలో 38వ పేరాలో ఒక విషయాన్ని ప్రవక్త సంఘానికి అంటే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, నేను చదువుతున్నాను. ఎన్ని సంవత్సరాలుగా రంగంలో ఉండి ప్రపంచం చుట్టూ రకరకాల ప్రజల్ని చూడడం వల్ల నిశ్చయముగా ఇప్పుడు నాకు ప్రవేశించవలసిన ద్వారం గురించి కొంచెం తెలిసి ఉండాలి. మరియు దేవునితో నీవు ఎక్కడికైనా వెళ్ళగోరినట్లయితే ఎన్నడూ ఒక అహంకారపు ఆత్మను నీ దరికి చేరనీయవద్దు. జాగ్రత్తగా గమనించండి. దేవునితో నువ్వు ఎక్కడికైనా వెళ్ళగోరినట్లయితే ఎన్నడూ ఒక అహంకారపు ఆత్మను నీ దరికి చేరనీయవద్దు. 38వ పేరా అండి. నిన్ను తగ్గించుకొనుము. నీ చెడు నీలోనికి ఏ చెడు నీలోనికి రానియవద్దు. ఇతరులు ఏమి చేసినా పర్వాలేదు. వారు తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తికి విరోధంగా ఒక అభిప్రాయము,
ఒక అభిప్రాయం లోతుగా పాతికిపోవడం వల్ల ఏర్పడే మానసిక రుగ్మత ఏర్పరచుకోవద్దు. ఏమనండి? ఇతరులు ఏమి చేసినా పర్వాలేదు, వారు తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తికి విరోధముగా ఒక అభిప్రాయమును ఏర్పరచుకోవద్దు. చూసారా? నీవు దయ కలిగి మధురముగా ఉండుము. గుర్తుంచుకోండి, మీరు పాపములో ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేమించెను. మనల్ని ఆయన ఎప్పుడు ప్రేమించాడు? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలములో ఉండువాడు, పరిశుద్ధ దూతలు చేత ఆరాధించబడుతున్న వ్యక్తి. కానీ ఆయన పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధ స్థలములో నివసిస్తూ ఉండి పరిశుద్ధ దూతల చేత ఆరాధించబడుతూ ఉండి పాపములో ఉన్న మనల్ని ప్రేమించాడు. గుర్తుంచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి మీద మీరు ఎలాంటి అభిప్రాయమునకు రావద్దు. ఒక వ్యక్తి మీద ఎలాంటి అభిప్రాయాన్ని మీరు ఏర్పరచుకోవద్దు. ఎందుకనంటే మనల్ని దేవుడు పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించెను. మరియు దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు మీరు అతనిని ప్రేమించెదరు. చూసారా? కేవలం ఒకరినొకరు ప్రేమించి వారి కొరకు ప్రార్థించండి. అన్నిటికంటే పైగా దేవుడిని ప్రేమించి ఒకరినొకరు ప్రేమించండి. ఇంకా దేవుని ఎడల మరియు ఒకరితో ఒకరు దీనముగా ఉండుడి. మరియు దేవుడు దానిని దీవించును. మరియు ఆయన ఏమి చేయును అనున్నది చెప్పుట కష్టము. ప్రైజ్ లార్డ్. సాధారణంగా ఒక సంఘము సంఖ్యాపరంగా కొంచెం ఎదిగి పెరిగినప్పుడు లేదా అలాంటిది జరిగినప్పుడు అప్పుడు వారు నిజమైన దాని నుంచి దూరంగా తొలగిపోదురు. నిజమైన దాని నుంచి, నిజమైందంటే దైవికమైన ప్రేమ. ఆయనంట దేవుడు మనల్ని ఆ బాటసారి దొంగల చేతిలో చిక్కి కొట్టబడి పడద్రోయబడి కొన ప్రాణంతో ఉన్నప్పుడు లేవీయుడు ప్రేమించలేదు, యాజకుడు ప్రేమించలేదు, సమరయుడు ప్రేమించాడు. ఎందుకు ఆయన నివాసాన్ని మార్చుకోవాల్సి వచ్చింది? ఆయన వారు ఆయనలో భాగము. ఆయన భాగాన్ని ఆయన పోగొట్టుకోలేడు. పక్షిరాజు తన పిల్లని పోగొట్టుకోలేదు, ఆయన కూడా తన వారిని పోగొట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. పోగొట్టుకుని ఆయన సంతోషంగా ఉండలేడు. అందువలననే ఆయన నివాసాన్ని మార్చుకున్నాడు. దీనుల యొద్ద, నలిగిన వారి యొద్ద, దీన మనసు గల వారిని ఉజ్జీవింప చేయుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఏదో పండగ చేసుకోవడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన వచ్చింది ఎందుకయ్యా అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. తనను తాను తగ్గించుకుని ఉన్నతుడైన వాడు ఆయన, గొప్పవాడైన ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే జన్మించటానికి స్థలమే లేదు. ఆయన అన్నాడు, ఒకడొచ్చి నిన్ను వెంబడిస్తానంటే ఆయన అన్నాడు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మించడానికి స్థలమే లేదు. కానీ క్రైస్తవ ప్రపంచం అంటుంది ఈరోజు ఏం చేసుకుంటున్నారండి? రెడీమేడ్ పశువుల పాకలు, రెడీమేడ్, అన్నీ రెడీమేడ్ వచ్చాయి, అన్నీ అమ్ముతూ ఉన్నారు, వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారాలు నడుస్తున్నాయి. చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ డిసెంబర్ నెలంతా వేడుకలే వేడుకలు జరుగుతూనే ఉంటాయి.
జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు ఆయన జన్మించడానికి స్థలమే లేదు. ఇప్పటి వరకు ఎక్కడ ఆయన జన్మించాడో ఎవరికి తెలియదు. ఏ మానవుడు జన్మించనంత దీనాతి దీన స్థితిలో ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి దీన స్థితిలో ఇప్పటి వరకు ఏ మానవుడు జన్మించలేదట. ఆయనకి స్థలమే లేదు. జన్మించిన తర్వాత సత్రములోకి వెళ్ళారు. అంటే జన్మించాకేనా? జన్మించాకే సత్రంలోకి వెళ్తే స్థలము లేదు. ఊరి చివర ఉండే పశువుల పాకల్లో పశువులకు దానా పెట్టే ఒక తొట్టెలో ఆయన్ని ఆ ఎద్దు మెడకు చుట్టే గుడ్డలతో, పొత్తి గుడ్డలతో చుట్టి ఆయన్ని పశువుల తొట్టెలో పరుండబెట్టారని ఉందంతే. కానీ పశువుల పాకలో పుట్టారని కానీ, శీతాకాలంలోనే పుట్టారని కానీ ఎక్కడా లేఖనాలు లేవు. ప్రైజ్ లార్డ్. ఇంకా అనేక లేఖనాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాం. చూద్దాం ముందు ముందు. ప్రైజ్ లార్డ్. దీని గురించిన అనేక వివరాలు కూడా, చరిత్రలో నుంచి కూడా వివరాలు కూడా మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ రాత్రి గమనించండి, ఆయన ఎందుకు నివాసాన్ని మార్చుకున్నాను? ఉద్దేశం ఏంటి? లేవనెత్తాలి. పడిపోయిన మనల్ని తిరిగి లేవనెత్తాలి. పోగొట్టుకున్న తన కుమారుల్ని, తన బిడ్డల్ని మరలా తిరిగి పొందుకోవాలి. అది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ప్రణాళిక. నువ్వు సరదాగా చేసుకున్నాడు కాదు ఇది. ఎంత దీనమైన స్థితి అంటే ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తనను తాను తగ్గించుకున్నాడంటే ఆయన చెప్పారు, భూమి మీద ఉన్నప్పుడు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అందుకని ఈ వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నిన్ను నువ్వు తగ్గించుకున్న వర్తమానం ఏం చెప్తున్నారంటే, ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడు? ఆయనేమో పరిశుద్ధుడు, ఆయన నివాస స్థలమేమో పరిశుద్ధ స్థలం. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధ దూతల చేత ఆరాధించబడేవాడు. కానీ పాపం అనే మురుకులో, భయంకరమైన మురికిలో కొట్టుముట్టాడుతున్న మానవుణ్ణి చూసి ఆయన ప్రేమించాడు. అప్పుడు ఆయన ప్రేమించాడు. నీకెన్నో సంగతులు తెలిసిపోయినా, ఎన్నో విషయాలు అర్థమైపోయినా, అన్నీ తెలిసే కొలదే ఏమవ్వాలంటే, ప్రైజ్ లార్డ్, యేసు ప్రభువుకి తెలిసిన సంగతులు ఏ పాస్టర్కి తెలియదు కదా. ఆయనకు అన్నీ తెలిసిన, సమస్తం ఎరిగిన వాడైనా, ప్రైజ్ లార్డ్, ఎక్కడో ఉండి ఆ యొక్క సమరయ స్త్రీ జీవితంలో ఏమేమి జరుగుతుందో అన్ని ఎరిగినాడు ఆయన. ఎక్కడో ఉండి ఆ నతనయేలు ఎక్కడెక్కడ కూర్చున్నాడో, ఎవరో ఎలాంటి వాడో ఎరిగినోడు ఆయన. ప్రైజ్ లార్డ్. భోజన పంక్తిలో కూర్చుండి ఒక స్త్రీ ఆయన పాదాలు కడుగుతూ, అత్తరు పూస్తూ, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సీమోను మనసులో ఏమనుకుంటున్నాడో ఎరిగిన ఆయన తనను తాను తగ్గించుకున్నాడట. మనమెంతండి? ప్రైజ్ లార్డ్. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఒక పాపిగా ఉన్న మానవునితో, పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవునితో కలిసి కరచాలనం చేయాలని,
కలిసి భోజనం చేయాలని, కలిసి నడవాలని, వారిని హత్తుకోవాలని, వారితో పాటు పడుకోవాలని, వారితో పాటు నడవాలని, వారితో పాటు నివసించాలని ఇమ్మానుయేల్ అయ్యాడు ఆయన. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడైన దేవుడు యెహోవా దేవుడు అక్కడ ఉండి ఇంకో దేవుని పంపలే. ఆయనే తన నివాసమును మార్చుకున్నాడు. ఇప్పుడు పాపులైన మనతో, పడిపోయిన మనతో, దోషులమైన మనతో, మురికిలో ఉన్న మనతో ఉండాలి అంటే, ఆయన నివసించాలి అంటే, ఆయన మనతో కరచాలనం చేయాలంటే, ఆయన మనతో కలిసి భోజనం చేయాలంటే, ఆయన మనతో కలిసి నడవాలి అంటే, ఆయన మనతో కలిసి సహవాసం చెయ్యాలి అంటే ఆయనకు కూడా ఒక శరీరం అవసరం. అందుకే ఆయన మహోన్నతుడైన దేవుడు తనను తాను తగ్గించుకుని ఒక రక్తమాంసములు కలిగిన శరీరములోనికి దిగి వచ్చాడు ఆయన. ప్రైజ్ లార్డ్. అందుకే ఆయన రాకడా అంటారు దాన్ని. జననం మరణం కాదు, జయంతి వర్ధంతులు లేవు. యేసు ప్రభుకి జయంతి వర్ధంతులు లేవు, మరేమున్నాయి? ఆయన రాకడా, ఆయన ఎత్తబాటు. మరణం దగ్గరకు వస్తే నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను. ఎవడు ఆయన ప్రాణం తీయలేడు, ఏ మానవుడు ఆయన ప్రాణం తీయలేడు, ఎవడు ఆయన్ని చంపలేడు, ఎవడు ఆయన తాకలేడు, ఎవరు ఆయన కొట్టలేరు. ఆయన అన్నారు, నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాకడా, బైబిల్ ఏం చెప్తా? ఆయన రాకడా, యేసుక్రీస్తు యొక్క రాకడా. ఎందుకంటే జన్మ అంటే ఆయన ఒక మానవుడు కాదు, దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నరవతారిగా మానవుని యొక్క దేహములోనికి, ప్రైజ్ ది లార్డ్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరములో ప్రత్యక్షుడయ్యాడు. దేవుడు మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఓ ఉన్నతమైన దేవుడు తనను తాను తగ్గించుకోవడం అంటే రక్తమాంసములు కలిగిన శరీరములోకి దిగి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత బుధవారం చూసాం. ఆమేన్. శరీరం అనే తెర వెనక, ఆ నోవహు అనే శరీరం అనే తెర వెనక ఉండి, అబ్రహాం అనే శరీరం అనే తెర వెనక ఉండి ఆయన మాట్లాడాడు. మోషే అనే తెర వెనక ఉండి మాట్లాడాడు. ఆ తెర, ఆ శరీరం అను తెర. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏ మానవుడు శరీరంలో ఉండి పడిపోయాడో అలాంటి శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. అంటే శరీరమే కాలము, శరీరమే కాలమై ఉన్నది. కాలములోనికి వచ్చాడు. నిత్యుడగు తండ్రి, నిత్యుడైన, ప్రైజ్ ది లార్డ్, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఎలా వచ్చాడండి? కాలమనే శరీరములోకి వచ్చాడండి. ఎందుకు ఆయన వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన శరీరంలోకి వచ్చాడు? నోవహులో ఉండి మాట్లాడింది ఆయనే. ఆమేనా? మోషేలో ఉండి మాట్లాడింది ఆయనే. యెషయాలో ఉండి మాట్లాడింది ఆయనే. హెబ్రీ 1:1 ప్రకారంగా పూర్వకాలముల యందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ప్రవక్తలలో ఉండి ఏ దేవుడైతే మాట్లాడాడో, ప్రవక్తల్లో ఉండి మాట్లాడింది యెహోవా అని నువ్వు నమ్మితే,
ఆ యెహోవా దేవుడే శరీరమును ధరించుకుని కుమారుడిగా దిగివచ్చాడు. కుమారుడు అనగా శరీరానికి పేరు, అనగా శరీరములోనికి దిగివచ్చాడు. శరీరములో ఉండి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఒక శరీరంలో ఉండి మాట్లాడుతున్నాడంటే ఆయన తెరల చోట నుండి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నోవా అనే శరీరంలో ఉండి, ఇలా ఒక్కొక్క ప్రవక్త అనే శరీరంలో ఉండి మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఎందుకు ఇప్పుడు ఆయనకు ఒక సొంత శరీరం అవసరమైంది? ఎందుకు ఇప్పుడు ఆయనకు ఒక సొంత శరీరం అవసరమైంది? ఎందుకు ఇప్పుడు ఆయన సొంత శరీరాన్ని మరియ గర్భములో రూపించుకోవాల్సి వచ్చింది అని జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రైజ్ ది లార్డ్, ప్రవక్తల శరీరాల్లో ఉన్న దేవుడే, ప్రవక్తల శరీరంలో ఉన్న క్రీస్తే, ప్రవక్తలలో ఉండి మాట్లాడిన క్రీస్తే ఇప్పుడు ఆయనకంటూ ఒక సొంత శరీరమును ధరించుకుని ఇమ్మానుయేల్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నోవాహులోకి వస్తే ఇమ్మానుయేల్ అనలేదే, మోషేలోకి వస్తే ఇమ్మానుయేల్ అనలేదే, యెషయాలో ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ అనలేదే. ప్రైజ్ ది లార్డ్. ఆయనకంటూ ఒక సొంత శరీరమును రూపించుకొని అందులోనికి వస్తే ఆయన్ని ఇమ్మానుయేల్ అన్నారు. ఎందుకంటే అది నోవహులో ఉన్నప్పుడు నోవహు క్రీస్తు, మోషేలో ఉన్నప్పుడు మోషే మరియు క్రీస్తు, యెషయాలో ఉన్నప్పుడు యెషయా మరియు క్రీస్తు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇర్మియాలో ఉన్నప్పుడు ఇర్మియా మరియు క్రీస్తు, మలాకీలో ఉన్నప్పుడు మలాకీ మరియు క్రీస్తు, యోహానులో ఉన్నప్పుడు యోహాను మరియు క్రీస్తు. కానీ ఇప్పుడు స్వయముగా క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందని అనుకుంటున్నాను, వరుస అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు సహాయం చేయను గాక. నోవాహులో ఉన్నప్పుడు నోవాహు మరియు క్రీస్తు, కానీ ఆయనే ఒక శరీరమును ధరించుకొని వస్తే స్వయముగా క్రీస్తు, స్వయముగా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా? నోవాహు రక్తము పరిశుద్ధమైంది కాదు, పాప పరిహారానికి ఉపయోగించడానికి పనిచేయదు. నోవాహు కాలపు వాక్యము ఆ కాలపు ప్రజలకు రక్తము. ఆ వాక్యాన్ని వింటే వారు రక్షింపబడతారు. కానీ పాప పరిహారార్థముగా రక్తం చిందించుట అవసరం. పాపము పూర్తిగా తీసివేయబడాలంటే, కడిగివేయబడాలంటే కడిగే రక్తము అవసరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకేం అవసరం? రక్తం అవసరం. ఆయన నోవాహు శరీరంలో నివసించాడు, కానీ ఆ నోవాహు రక్తము పరిశుద్ధ రక్తము కాదు. అది పాప పరిహారము కొరకు పనికిరాదు. మోషేలో నివసించాడు ఆయన, దేవుని ఇల్లంతట్లో సాత్వికుడైన నమ్మకస్తుడైన అయినా ఆయన రక్తము పాప పరిహారము కొరకు పనికిరాదు. పడిపోయిన మానవుని లేపడానికి అది పనిచేయదు. ఇప్పుడు ఆయనకంటూ ఒక సొంత శరీరం అవసరము. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, రక్తమాంసములలో, ప్రైజ్ ది లార్డ్, ఆయనే. ఒకవేళ నోవాహులో క్రీస్తుండి నోవాహు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే అండి, నోవాహులో క్రీస్తుండి నోవాహు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే నోవాహు ద్వారా క్రీస్తు మాట్లాడాడు. కానీ క్రీస్తే స్వయముగా క్రీస్తే దిగివచ్చి శరీరము ధరించుకుని భూమి మీదకి దిగివచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే క్రీస్తే, స్వయముగా క్రీస్తే. ఆయన మనతో కరచాలనం చేస్తున్నాడు. ఆయన మనల్ని హత్తుకుంటున్నాడు. ఎవరిని? ఒక పడిపోయిన మానవుణ్ణి, ఒక పాపి అయిన మానవుణ్ణి, మురికితో ఉన్న మానవుణ్ణి, ఆ మానవుని పాదాలు కడిగే స్థాయికి తనను తాను తగ్గించుకుని. ఎంత స్థాయి కంటే
ఆయన ఎవరంట? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి గొప్ప వ్యక్తి ఒక పడిపోయిన మానవుని పాదాలు కడగడానికి ఆయన కూర్చున్నాడు. నడుమునకు తువాలు కట్టుకుని ఆయన మోకాళ్ళు వేసి నీటితో పడిపోయిన మానవుని పాదాలు కడుగుతున్నాడు. ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మొదటి రాకడలో మనకేమి చూపిస్తున్నాడు? కానీ ఈ రోజున క్రైస్తవులకి ఏం పెరిగిపోతుంది? గర్వం, అతిశయం. గర్వం అంటే నాకు చాలా సంగతులు తెలిసాయి, నాకే తెలుసు అనే గర్వం. అది కొందరు మాటల్లో కనబడుతుంది, కొందరు చేతల్లో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రవక్త ఏం చెప్తాడు? నిన్ను నీవు తగ్గించుకో. ఎందుకంటే మనకంటే ముందు ఒక ఆయన, ఎవరైనా ఆయనతో మనం పోల్చుకోవడానికి అసలు సంబంధమే, ఏ పోలిక సరిపోదు అసలు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మన పాపులం. ఆయన మహోన్నతుడు, మనకు ఎందుకు పనికిరాని వారం. ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, మనం మురికిలో నివసించేవారం, పాపములో కొట్టుబొట్టాడుతూ ఉన్నాం. ఆయనే తనను తాను తగ్గించుకున్నాడు. ఆ దీనులను, నలిగిన వారిని ఉజ్జీవింపచేయాలని ఆయన నివాసాన్ని మార్చుకున్నాడు. ఎవరితో నివాసం చేయడానికి? నీతో, నాతో, మనతో, ఒక పడిపోయిన మానవునితో, ఒక పాపితో మాట్లాడాలని. ఎందుకనంటే ఆయన నీతో ఉండుట ఆయనకి ఎంతో ఇష్టం. నీతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. నీతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయాము, కానీ తిరిగి మరలా అక్కడికి ఎలా వెళ్ళాలో మనకు తెలియలే. అందుకని ఆయనే ఒక మార్గమయ్యాడు. ఆయనే మనకొక మార్గమయ్యా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రైజ్ ది లార్డ్. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాలేడు. అంటే ఆయనే ఒక మార్గమయ్యాడు. తప్పిపోయాము, కానీ మనకు ఆ మార్గమే తెలియకుండా గుడ్డితనం కలిగింది. అన్నీ పోగొట్టుకుని దరిద్రమైన స్థితిలో, ఘోరమైన పాపులుగా, దీన స్థితిలో, నలిగిన వారిగా ఉన్నది మనమే, మన కోసమే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్పి క్లోజ్ చేస్తాం. మనం ఆయనకి ఎంత ప్రాముఖ్యమైన వారం అంటే, మనం ఆయనకి ఎంత ప్రాముఖ్యమైన వారం అంటే, ఎంత ప్రాముఖ్యమైన వారం, ఎంత విలువైన వారం. మనం ఆయనకి ఎంత విలువైన వారము అండి? 10,000 ప్రపంచాలు, కుమారులు, కుమార్తెలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. దాంతో మనం ఒక వస్తువు కొనాలని అనుకున్నాం. ఆ వస్తువు కొనుక్కున్నాం. ఏం పెట్టి? మన దగ్గర ఉన్న 10,000 పెట్టి ఆ వస్తువుని కొనుక్కున్నాం. నీకు కావాల్సింది 10,000 వస్తువా? వస్తువు. అంటే నీ దగ్గరున్న 10,000 కంటే, చెప్పండి, అర్థమైంది మీకు అందరికీ? నీ దగ్గర ఉన్న 10,000 ఎక్కువ అనుకుంటే ఆ 10,000 నీ దగ్గరే ఉంచుకునేవారు. కానీ ఈ 10,000 నీ దగ్గర ఉండడం కంటే ఆ వస్తువు నీ దగ్గర ఉండడం ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఆ వస్తువును ప్రేమించావు. ఈ 10,000 కంటే నాకు ఆ వస్తువే కావాలని 10,000 షాపు వాడికి చెల్లించి ఆ వస్తువును తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆ వస్తువు ఎంతో విలువైంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నదేమో ఆయన ప్రాణం, దేవుని దగ్గర ఉన్నది ఆయన ప్రాణం. ఇప్పుడు ఎవరు కావాలి ఆయనకి? మనం కావాలి. మనం కావాలంటే ఆయన వెల చెల్లించాలి. ఆ వెల ఏంటి? ఆయన ప్రాణం. ఇప్పుడు నువ్వెంత విలువైనదా, నువ్వు ఎంత విలువైన వాడువు? ఆయన ప్రాణం కంటే నువ్వే ఎక్కువ విలువైన వాడువు, నువ్వే ఎక్కువ విలువైన దారు. అందుకే ఆయన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన వెనకాడకుండా సిలువలో ప్రాణాన్ని అర్పించేసి నువ్వు కావాలని, సోదరి నువ్వు కావాలని, సోదరుడు నువ్వు కావాలని ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని అర్పించేశాడు. ఇప్పుడు ఆయన ప్రాణము కంటే ఆ సంగతి నీకు అర్థమైతే ఆయన కోసం నువ్వేం చేస్తావు? ఆ సంగతి నీకు అర్థమైతే ఆయన కోసం నువ్వేం చేస్తావు? ఏమీ చేయకుండా ఎలా ఉండగలవు? నా కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడంటే, నా కోసం ఆయన ప్రాణాన్ని చెల్లించేశాడంటే, నా కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు అంటే ఆయన ప్రాణము కంటే నువ్వే ఎక్కువ. నువ్వు విలువైన వాడివి, నువ్వు విలువైన దానవి. అందుకు ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి మీ విలువ ఇక్కడున్న మన విలువ యేసయ్య ప్రాణం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నేను చచ్చిపోతే, నేను ప్రాణం పెట్టేస్తే, ప్రాణం అర్పించేస్తే వారు నా సొంతం అవుతారని అని తెలిసింది ఆయనకి, అర్థమైంది ఆయనకి. ఆ ప్రణాళికలో ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఏం చేశాడంటే ఆయన ప్రాణాన్ని అర్పించేసి నన్ను ఆయన కొన్నాడు. ప్రాణాన్ని పెట్టి, ఆయన ప్రాణమును పణముగా పెట్టి. సోదరుడు నీ కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చేస్తే మనం ఇచ్చేదేంటి? నీవిచ్చేదేంటి? ఏమిస్తున్నావు? మనం ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఏమి అర్పించగలుగుతున్నావు? ఏమి చేయలేకపోతున్నాం. రెండు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా వచ్చి నీవు ఆయన ప్రాణం కంటే విలువైన వాడు, విలువైన దానివని ప్రాణం ఇవ్వడానికి వచ్చి ప్రాణం ఇస్తే ఈరోజు క్రైస్తవులు డ్యాన్సులు వేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, గర్వంతో విర్రవీగుతున్నారు, హెచ్చింపు స్వభావంతో విర్రవీగుతున్నారు. దేవుని కోసం చేసేది కొంచెం కూడా, ఆయన ఘనపరిచే కార్యాలు, ఆయన మహిమపరిచే కార్యాలు, ఆయనకి ఇష్టమైన కార్యాలు. సోదరుడా, సోదరి, నిన్ను కొనుక్కున్నాడు ఆయన, ప్రాణాన్ని పెట్టుకున్నాడు ఆయన. అంత వెల పెట్టుకున్న నీవు, అంత వెల పెట్టి నిన్ను సంపాదించుకుంటే నీవు ఆయనకు దూరంగా ఉండి, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఉండి, ఆయన వాక్యానికి వ్యతిరేక కార్యాల్లో మునిగిపోతూ, వాక్య వ్యతిరేకమైన కార్యక్రమాల్లో మునిగిపోతూ ఉంటే పౌలు గారే అంటున్నారు, మీరు అమావాస్య, పౌర్ణమి, సంవత్సరాలు అవి ఇవి అని చేసుకుంటూ ఉంటే మీ నిమిత్తమే నేను పడిన కష్టము, ప్రయాసము వ్యర్థమైపోతుందేమో అని బాధపడుతున్నాడట. మరి యేసుప్రభు వారు మనం ఆయన కోసం చేసేదేంటి? ఆయన కోసం మనం ఏం చేస్తున్నాము?
మన ఉద్యోగం, మన వ్యాపారం, మన కుటుంబం, మన పిల్లలు, మన పనులు, వీటితోనే దినములు, వారములు, నెలలు, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. 2025లో 11 నెలలు గడిచిపోయాయి. చివరి నెలలో ఉన్నాం. ఏం చేశామయ్యా? మన కోసం ఆయన తనను తాను తగ్గించుకుని రిక్తుడుగా వచ్చి ఆయన తన ప్రాణమునివ్వడానికి కూడా వెనుకాడలేదంటే మనం ఆయన కోసం చేసేదేంటి? ఆలోచించండి ఒకసారి, లోతుగా ఆలోచించండి ఒకసారి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఒక యజమానుడు తన కుటుంబం కొరకు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో కష్టపడి చెమటోర్చి, ఒకవేళ బలహీనంగా ఉన్నా ఆ ఉద్యోగానికి, ఆ వ్యాపారానికి, ఆ పనికి వెళ్ళి పని చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే కుటుంబం అంటే ప్రాణం, పిల్లలంటే ప్రాణం, కుటుంబ సభ్యుల కంటే ప్రాణం. ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ఇప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతూ, నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తూ, నిన్ను, నీ కుటుంబాన్ని వాక్యముతో పోషిస్తూ, నిన్ను, నీ కుటుంబానికి భద్రత ఇస్తూ, ఆత్మీయ ఆహారమును కూడా ఇస్తూ, పోషిస్తూ, బలపరుస్తూ, ప్రైజ్ లార్డ్, ఆయన ప్రాణమునే పెట్టి నిన్ను కొన్నాడు ఆయన. అలాంటి ఆయన కొరకు మనమేం చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని ఆయన కొరకు కొన్ని కార్యములు మనం చేయవలసి ఉంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అనేకుల రక్షణార్థమై కనీసం ఒక్కరి కొరకైనా, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్కరి కొరకైనా పట్టుదలతో ప్రార్థించి, ఉపవాసముతో ప్రార్థించి, ప్రయాసపడి ఆయన చేసిన ఆ యొక్క త్యాగానికి ప్రతిఫలముగా ఒక కొత్త వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తూ ప్రైజ్ లార్డ్, మన ద్వారా అనేక మంది రక్షణలోనికి వస్తూ ఉంటే అదే కదా ఆయనకు ఆనందం. ఆయనకు ఆనందం ఏంటి? నశించిపోతున్నావు నువ్వు రక్షింపబడాలనేది ఆయన ఆనందం. ఇప్పుడు నీ ఆనందం ఏంటంటే ఆయన కలిగి ఉన్నదే మనం కలిగి ఉండాలి. అంటే మన ద్వారా ఒక్క వ్యక్తి అయినా రక్షించబడుటయే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఆయన నివాసాన్ని మార్చుకున్నాడంటే నిన్ను ఆయనతో పాటు కూర్చోబెట్టాలి, ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అదే దృక్పథంతో ఈరోజు ఆయన పిల్లలు కూడా పనిచేయాలి. ఆయన పిల్లలమైన మనము కూడా అదే పనిని చెయ్యాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరి మీద ఒకరు వాదనలు వద్దు, ఒకరిని చూసి ఒకరు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండవద్దు, ఒకరి మీద ఒకరు గొడవలు పెట్టుకోవద్దు, ఒకరి మీద ఒకరు భేదములు పెట్టుకోవద్దు, ఒకరితో ఒకరు వాదనలు పెట్టుకోవద్దు. ప్రైజ్ లార్డ్. ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఎందుకనంటే ఆయన అదే చూపించడానికి వచ్చారు, మనము కూడా అదే చూపిస్తూ ప్రైజ్ లార్డ్ జాలి కలిగి, ప్రేమ కలిగి, ఇంకేం చెప్పారండి ప్రవక్త అండి, ప్రార్థించండి, వారి కొరకు ప్రార్థించండి. గ్లోరీ, ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఎంత విలువైన వారమో ఇతరులు కూడా ఆయనకి అంతే విలువైన వారు. నీవు ఆయనకి ఎంత విలువైన వాడువో నీ పక్క సహోదరుడు కూడా ఆయనకి అంతా విలువైన వాడు. మరి ఎందుకు అసహించుకోవాలి?
ఎందుకు భేదం పెట్టుకోవాలి? ఎందుకు ఒకరినొకరు కొట్టుకోవాలి? ఎందుకు ఒకరినొకరు అసహించుకోవాలి? ఎందుకు కత్తులు నూరులే ప్రేమను చూపించుకోవాలి? ప్రేమ గాడ్ బ్లెస్ యూ, కానీ లోపలేమో పుడిసేయాలని అనుకుంటా ఉన్నారు. నరహత్య చేస్తున్నాం, కానీ ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు అదే జీవితం మనం కలిగి ఉండాలని, ప్రైజ్లో ఆయన జీవాన్ని పంచినట్టు ఆ జీవాన్ని మనం కూడా పంచాలని, అనేకులకు మన ద్వారా జీవాన్ని పంచాలని, మనకి రక్షణ ఆయన నుండి వచ్చినట్టు మన నుండి అనేకులకు రక్షణ కలగాలని, ఆయన మనతో పాటు నివసించటానికి మహాగణుడైన వాడు, మహోన్నతమైన స్థలములో నివసించేవాడు, పరిశుద్ధుడైన వాడు నలిగిన వారిని, వినయము గల వారిని ఉజ్జీవింపచేయడానికి, అంటే ఉజ్జీవింపచేయడం అంటే ఆయన గుణలక్షణాలు మనలో నింపి ఆయన వలె మనల్ని మార్చి మన ద్వారా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆయన మన యొద్దకు వచ్చారండి. ప్రైజ్ లార్డ్. ఈ కాలపు వర్తమానమే క్రీస్తు. ఆయన వర్తమానం మన యొద్దకు వచ్చింది అంటే ఆయనే మన యొద్దకి వచ్చారు. అంటే ఎందుకు వచ్చారు మన యొద్దకి? ఇంత పెద్ద గ్రామములో నీ యొద్దకే ఎందుకు వచ్చింది వర్తమానం? చెప్పండి, ఉన్నారు ఇక్కడ? ఎందుకు నీ యొద్దకే క్రీస్తు అంటే నిన్ను లేవనెత్తి, నిన్ను బలపరిచి, నిన్ను ఉజ్జీవింపచేసి నీ ద్వారా ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకొని నీ ద్వారా అనేక మందికి రక్షణ కలగాలని నీ యొద్దకి పరిశుద్ధుడైన దేవుడు, ప్రైజ్ లార్డ్, ఈ కాలపు వర్తమానము సింహాసనం నుండి వచ్చింది. అనగా క్రీస్తే బలిష్ఠుడైన దూతగా ఆయన ఎందుకు దిగి వచ్చాడంటే మనతో నివాసము చేసి, ప్రైజ్ లార్డ్, మన ద్వారా ఆయన ప్రత్యక్షపరచుకుని, మన ద్వారా అనేకులకు ఆయన కనపరుచుకుని, మన ద్వారా అనేకులకు రక్షణ కలగాలని, మన ద్వారా సత్యము తెలియజేసుకోవాలని మనకెంత గొప్ప కృపణిస్తే దాన్ని దాచిపుచ్చుకండి, దాన్ని దాచి ఉంచుకండి, ప్రసరింపనివ్వండి. జనుల ఎదుట మీ వెలుగును మరి ఎక్కువగా ప్రకాశింపనీయండి. ఏంటా ప్రకాశము? ఈ కాలపు వర్తమానమే ప్రకాశం, అది ప్రకాశింపనివ్వండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభువా ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది. ఈ కాలపు వర్తమానికుడు ద్వారా వర్తమానుడైన క్రీస్తు, వర్తమానమైన క్రీస్తు ఎందుకు ఆయన మన యొద్దకు వచ్చాడో, ప్రైజ్ లార్డ్, 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు వచ్చాడో, ఆమేన్, ఇప్పుడు ఆయన మన యొద్దకు ఎందుకు వచ్చాడో, ఈ వర్తమానం మన యొద్దకు ఎందుకు వచ్చేదో మనకు అర్థమైంది. ఈరోజు మన ద్వారా ఆయన వెలుగు ప్రసరింపబడాలని, మన ద్వారా క్రీస్తు ప్రసరింపబడాలని, మన ద్వారా క్రీస్తు ప్రత్యక్షపరచబడాలని, మన ద్వారా ఈ జీవం అనేకులకు వెళ్ళాలని, ప్రైజ్ లార్డ్, ఆయన సంకల్పమై ఉన్నది, ఆయన ఉద్దేశం అయి ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ మట్టి దేహములను దేవునికి సమర్పించండి. మీ జీవితంలో దేవునికి సమర్పించండి. మనందరము దేవునికి సమర్పించుకొని, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను, ప్రైజ్ లార్డ్, దీనుండని నా యొద్దకు వచ్చావు, బలహీనుని నా యొద్దకు వచ్చావు, దీనురాలని నా యొద్దకు వచ్చావు, ఇదిగో నా ద్వారా నీ చిత్తమును నెరవేర్పు చేయండి, నా ద్వారా నీ వెలుగును ప్రసరింపచేయండి, నా ద్వారా నీ ప్రణాళిక నెరవేర్పు చేయండి అని సమర్పించుకుని దేవునికి అర్పించుకుందాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రార్థించుకుందాము. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మళ్ళీ మనం సంపూర్ణంగా సమర్పించుకుందాము. కళ్ళు మూసుకుని 2 చేతులు ఎత్తి దేవునికి సమర్పించుకుందాం. 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు సమర్పణ చేసుకుందాం. గ్లోరీ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడివో, ఎంత గొప్ప పరిశుద్ధుడివో, ఎంత మహోన్నతుడివో.